న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వం కమిటీ వేస్తూ 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. 8 ఏళ్లుగా మూతపడ్డ ఫ్యాక్టరీపై కార్మికులు, చెరుకు రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. కమిటీ చైర్మన్ గా మంత్రి శ్రీధర్బాబు, కో చైర్మన్ గా మంత్రి దామోదర రాజనరసింహలను ప్రభుత్వం నియమించింది. ఇందులో సభ్యులు జీవన్ రెడ్డిలు, సుదర్శన్ రెడ్డి, రోహిత్ రెడ్డిలను నియమించింది. 2015 డిసెంబర్ 23న లే ఆఫ్ గా నిజాం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రకటించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వం కమిటీ వేస్తూ 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. 8 ఏళ్లుగా మూతపడ్డ ఫ్యాక్టరీపై కార్మికులు, చెరుకు రైతులు ఆశలు చిగురిస్తున్నాయి. కమిటీ చైర్మన్ గా మంత్రి శ్రీధర్బాబు, కో చైర్మన్ గా మంత్రి దామోదర రాజనరసింహలను ప్రభుత్వం నియమించింది. ఇందులో సభ్యులు జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, రోహిత్ రెడ్డిలను నియమించింది. 2015 డిసెంబర్ 23న లే ఆఫ్ గా నిజాం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రకటించింది.